ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు బెంగళూరు నుండి 2 ప్రొఫైల్స్ వచ్చాయండి. బలిజ నాయుడు. ఈ 2 ప్రొఫైల్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి కార్తీక 1992లో జన్మించింది. అమ్మాయి 5వ తారీఖు జన్మించింది, 3వ నెలలో జన్మించింది. మే 3వ తారీఖు అమ్మాయి మే 3వ తారీఖు జన్మించింది. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది బెంగళూరులో. వీళ్ళంతా కర్ణాటక ఫ్యామిలీ. మదర్ టంగ్ వచ్చేసి కర్ణాటక, లాంగ్వేజ్ తెలుగు కూడా వీళ్ళు మాట్లాడతారు. సో ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. బెంగళూరులో ప్రైవేట్ జాబు చేస్తున్నారు. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. వీళ్ళ బ్రదర్ రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళ బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి చెన్నైలో ఉంటారు. సో ఈ అమ్మాయి కోసం వీళ్ళ బ్రదర్ రిజిస్టర్ చేసుకున్నారు. సో బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది, బ్రదర్ సెటిల్డ్. సో వీళ్ళ మదర్ హోమ్ మేకరు, నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు. సో బెంగళూరులో ఓన్ హౌస్. వీళ్ళు కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. కార్తీక గారి హైట్ వచ్చేసి 5.7. సో ఎవరైనా 5.11 నుండి స్టార్ట్ అయ్యే వరుడు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అమ్మాయి హైట్ ఎక్కువ కాబట్టి. సో అమ్మాయి చదువుకుంది. మినిమం డిగ్రీ నుంచి డిగ్రీ చదువుకొని ఏ జాబ్ చేసిన వారుడైనా వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళు బలిజ నాయుడుస్ అంట. బీసీ డి కేటగిరీలోకి వస్తారంట. సో ఎవరైనా బలిజ నాయుడుల్లో ఉంటే కర్ణాటక సైడ్ కానీ బెంగళూరు ప్రాంతంలో ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. కార్తీక ప్రొఫైల్ గురించి. ఈరోజు వచ్చిన 2వ సంబంధం గురించి మాట్లాడదాం. ఈ 2వ సంబంధం కూడా బెంగళూరు నుండే వచ్చింది. ఈరోజు వచ్చిన 2వ సంబంధం వచ్చేసి దీప్తి గారు యాదవ్స్ అండి. వీళ్ళు యాదవ్స్, గొల్ల కులము. సో ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1991లో జన్మించారు. ఈ అమ్మాయి 21వ తారీఖు 2వ నెలలో జన్మించారు. ఈ అమ్మాయి హైట్ వచ్చేసి 5.1. సో ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తుంది. వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు. వీళ్ళ మదర్ టంగ్ వచ్చేసి తెలుగువారు. వీళ్ళు కర్ణాటక వాళ్ళు కాదు, కానీ బెంగళూరులో సెటిల్ అయిన ఫ్యామిలీ. సో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బెంగళూరులోనే జాబ్ చేస్తుంటారు. నాన్నగారు కూడా జాబు, మదర్ జాబే. వీళ్ళ సిస్టర్, బ్రదర్ కూడా జాబే. సో ఈ అమ్మాయికి కూడా మంచి పెళ్లి సంబంధం కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అమ్మాయి హైట్కి తగ్గట్టుగా 5.1 కాబట్టి మీరు 5.5 నుండి స్టార్ట్ అయ్యే వరుడై ఉండి ఆ బెంగళూరు ప్రాంతంలో ఎవరైనా జాబ్ చేసే వరుడు యాదవ్స్లో ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ఈ దీప్తి ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ రిక్వైర్మెంట్స్కి దీప్తి ప్రొఫైల్కి సెట్ అయినట్టయితే నేను ఈ ప్రొఫైల్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెట్ కాని ఎడల మీలో మీకు ఎవరైనా యాదవ్స్లో అమ్మాయిలు కావాలన్నా మీరు వేరేగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ దీప్తి ప్రొఫైల్ గురించి మన పాత కస్టమర్స్ ఎవరైనా ఉండి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకైనా నేను ఫ్రీగానే ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ రిక్వైర్మెంట్స్ మీకు మ్యాచ్ అవ్వాలి. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా బెంగళూరు సైడ్ వెళ్ళే ఉద్దేశం ఉండాలి అండ్ జాబ్ చేస్తూ ఉండాలి. యాదవ్ సైడ్ ఉండాలి. మినిమం ఆ అమ్మాయి ఏజ్కి తగ్గట్టుగా ఏజ్ ఉంటే సరిపోతుంది. సో 30+ వారైతే ఈ అమ్మాయికి బెస్ట్ సూటబుల్ మ్యాచ్. సో ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ